మొత్తానికి పల్లె వెలుగు బస్సు అనేక కుటుంబాల్లో వెలుగులు ఆర్పేసింది. అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 12 మంది ప్రాణాలను బలికొంది. తీవ్ర గాయాల పాలైన అనేక మంది హాస్పిటల్స్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని బెంగళూరు హాస్పిటల్స్ కు కూడా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు మడకసిర డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఈ బస్ నెంబర్ AP 28Z1053 ఇది పెనుకొండకు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఉదయం 8:15 ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా విద్యార్థులే. వీళ్ళంతా కూడా పెనుకొండలోని స్కూల్లో కాలేజీలకు వెళ్తున్న వారే. అయితే ఉదయం ఈ ప్రమాదం జరిగిన తర్వాత 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మడకసిర పెనుకొండ మార్గంలో ఉన్నవన్నీ కూడా ఎక్కువగా పల్లెటూలే. దీంతో చదువుకునేందుకు పిల్లలంతా కూడా సమీప పట్టణమైన పెనుకొండకే ఎక్కువగా వెళ్తుంటారు. ఈ ఉదయం కూడా అలాగే స్టూడెంట్స్ అంతా కూడా ఈ పల్లె వెలుగు బస్సు ఎక్కడం జరిగింది. అయితే బస్సులో కూడా బస్సు మొత్తం కూడా ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. హఠాత్తుగా బస్సు 60 అడుగుల లోతులోకి పడిపోవడంతో కూడా అంత షాక్కి గురయ్యారు. అంత ఎత్తు నుంచి పడడంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి మనం చూసాం విజువల్స్ లో కూడా. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని అంటారు. ఆ అక్షరాలు తప్ప బస్సు మొత్తం నుజ్జునుజ్జైన పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం.